మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సాంకేతికంగా ఒకే పార్టీ నేతలైన ఆ ఇద్దరి మధ్య పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ పెంచుతున్నాయి. మా ఎమ్మెల్యే, మా పార్టీ, మా కార్యక్రమాలకు రావాలంటూ పెడుతున్న ఫ్లెక్సీలు అక్కడ కాకరేపుతున్నాయి. తగ్గేదే లేదంటూ పరస్పర విమర్శలతో డైలాగ్ వార్ దంచి కొడుతున్నారు. ఆ స్టేషన్ మాస్టర్ ని నేనంటే నేనేనంటూ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ వెనుక అసలు లోకుట్టేంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల అంశమే ఇప్పుడు హాట్ టాపిక్. అందులో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందో అని సామాన్య జనంతో పాటు రాజకీయ విశ్లేషకులలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలలో తీవ్ర చర్చ జరుగుతోంది. చాలా రోజుల తర్వాత ఇటీవలే స్పీకర్కు అఫిడవిట్ సమర్పించారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, పార్టీ మారలేదంటూ ఆయన వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి ఇచ్చిన వివరణతోనే ఆయన్ని టార్గెట్ చేస్తూ స్టేషన్ ఘన్పూర్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో హీటు పుట్టిస్తోంది కారు పార్టీ. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన విమర్శలు చేస్తున్నారు. కడియం శ్రీహరి చరిత్రహీనుడిలా అఫిడవిట్ ఇచ్చారని దుమ్మెత్తి పోస్తున్నారు. నీతిమాలిన సమాధానంతో సభ్య సమాజం సిగ్గుపడేలా తన ప్రవర్తన బయట పెట్టుకున్నారని కడియంపై ఫైర్ అయ్యారు. ఏ మొహం పెట్టుకుని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి వస్తారని నిలదీశారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడని నమ్మిన బీఆర్ఎస్ శ్రేణులను వంచిన కడియం శ్రీహరి క్షమాపణ చెప్పాలని రాజయ్య డిమాండ్ చేశారు. కడియం శ్రీహరికి నైతిక విలువలుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేకపోతే వాడవాడలా దిష్టిబొమ్మలు వేలాడదీస్తామని హెచ్చరించారు. ఏడాది కాలంగా అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కి మద్దతిస్తున్నానని ప్రకటించిన కడియం తాను సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని స్పీకర్ కి వివరణ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య నిప్పులు చెరుగుతున్నారు. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల అంశంపై వివరణ ఇచ్చాక బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా నిరసనలకు దిగుతున్నాయి. స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫోటోతో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీల పాలిటిక్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి. ఫ్లెక్సీలను తొలగించిన అధికారులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు ఫ్లెక్సీలు తొలగించడం ఎందుకు, బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. కడియం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజయ్య ఫోటో పెట్టినా పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారం చేసిన వాళ్ల కోట్లు పడవు, అందుకే తన ఫోటో పెట్టుకుంటేనన్నా 4 ఓట్లు పడతాయని చూస్తున్నారని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాలు, గోకుడు గీకుడు చేష్టలతో రాజయ్య స్టేషన్ ఘన్పూర్ ప్రజల పరువు తీశాడని కడియం శ్రీహరి ఎదురుదాడి చేస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అవినీతి పరుణ్ణి పక్కన పెట్టి తనకు టికెట్ ఇచ్చిందన్నారు. ఘన్పూర్ ప్రజలు రాజయ్యకి ఎప్పుడో రాజకీయ సమాధి కట్టారన్న కడియం సమాధిలో ఉన్న నువ్వు నాకు సమాధి కడతావా అంటూ విరుచుకుపడుతున్నారు. రాజయ్యను మాత్రమే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా కడియం టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ కి అహంభావం ఎక్కువని, కేసీఆర్ కన్నా తనది పెద్ద వయసని ఫైర్ అయ్యారు. కేటీఆర్ పై కడియం చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నాయి. వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకపోతే అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇలా కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ చేస్తోన్న రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కడియం శ్రీహరి తాను పార్టీ ఫిరాయించలేదని వివరణ ఇచ్చారు. ఇప్పటికే స్పీకర్ 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను తిరస్కరించారు. కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో అని రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. కడియం శ్రీహరి వివరణ తర్వాత ఫ్లెక్సీ రాజకీయాలు, రాజయ్యతో డైలాగ్ వార్, బీఆర్ఎస్ నిరసనలతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. అక్కడ జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఎవరికి మేలు చేస్తాయో చూడాలి మరి.